హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం లాస్ట్ ఎపిసోడ్లో సొంటి పొడి ఎలా చేసామో చూసాం కదా. ఎవరైనా వాచ్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, తప్పకుండా వాచ్ చేయండి. మరి ఇప్పుడు డెలివరీ తర్వాత బాలింతలు కంపల్సరీ తినాల్సిన వెల్లుల్లి కారపొడి ఎలా చేస్తారో అండ్ ఈ కారపొడిని ఎందుకు తినాలో వాటి గురించి కూడా మనం మాట్లాడేసుకుంటూ ఈ రెసిపీ ఎలా చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో 2 స్పూన్స్ మినపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. జనరల్గా మనం కారపొడిలో పచ్చనిపప్పు వాడతాం కదా, కానీ ఎస్పెషల్లీ బాలింతలు చేసే ఈ కారపొడిలో అసలు వాడకూడదు. ఎందుకంటే మనకి స్టిచెస్ పడతాయి కాబట్టి. సో ఫాస్ట్గా హీల్ అవ్వటానికి ఇలాంటి పచ్చనిపప్పు, శనగపిండి ఇలాంటి ఐటమ్స్ మాత్రం అసలు వాడకూడదు. ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్స్ ధనియాలు, అండ్ ఇక్కడ నేను ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. మరీ ఎక్కువ తీసుకుంటే కడుపులో మంట వచ్చేస్తుంది. అండ్ అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు, వీటిని కూడా ఇప్పుడు దోరగా వేయించేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఒక ఫుల్ వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఒక ఫుల్ వెల్లుల్లిపాయకి దగ్గర 10 to 12 వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి. ఇప్పుడు వీటిని రోట్లో వేసుకుని దంచేసుకుందాం. జనరల్గా వెల్లుల్లిపాయకి వాతాన్ని తగ్గించే గుణం ఉంది కాబట్టి సో మనకి కీళ్ళ నొప్పులు, బెణకటం, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఏమీ రాకుండా మనకి మంచి ఔషధంగా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ డెలివరీ తర్వాత ఫస్ట్ 3 months చేసే కూరలు కాకుండా లైక్ బంగాళదుంప, చామదుంపలు, గోంగూర, వంకాయలు ఇలాంటివి కాకుండా పచ్చం కూరల్లో తింటూ నడికట్టు గట్టిగా కట్టుకుని ఒక 3 months కనుక మనం అలా చేస్తే ఫ్యూచర్లో మనకి ఎటువంటి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అలాంటివి ఏమి రాకుండా నడుము గట్టిగా ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు క్రష్ అయిపోయింది. ఇప్పుడు ఒక జార్లో ఈ దినుసులన్నీ వేసేసుకుందాం. దీనిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇంగువ, అలాగే కొంచెం చింతపండు వేసుకుని ఫస్ట్ ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు వేసుకుని 2 సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి కనుక వేసేస్తే ఇవన్నీ ముద్దలాగా అయిపోతాయి. సో విడివిడిగా గ్రైండ్ చేసుకుంటే మనకి పౌడర్ లాగా వస్తుందన్నమాట. చూసారు కదా, వెల్లుల్లి కారపొడి రెడీ అయిపోయింది. దీన్ని సొంటి పొడి తిన్న తర్వాత దీన్ని కూడా నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ 3 months కంపల్సరీగా తినాలి. ఇది కూడా నా డెలివరీ టైంలో మా అమ్మ నా కోసం చేసిన ఈ రెసిపీని కొత్తగా అమలు అవుతున్న మీ అందరి కోసం కూడా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఈలోపు మీరేం చేయాలో తెలుసు కదా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ప్రస్తుతానికి సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ సురేఖ, టీన్ షాట్.